ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, అండ్ జీసస్ సెయిత్ అంటు హిమ్, ఐ విల్ కమ్ అండ్ హీల్ హిమ్. దేవునికి స్తోత్రం. నేనొచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎవరైనా అనారోగ్యంతో ఉండి ఈ వాక్యం వింటున్నారా? సమస్యల గుండా వెళ్తున్నారా? అయితే ప్రభువు వచ్చి మిమ్ములను బాగు చేస్తాడు. తప్పక ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మనం అడిగితే తప్పకుండా ఆయన కార్యము జరిగిస్తాడు. కపెర్నహూము అనేటువంటి ఒక ఊరిలో యేసు ప్రవేశించినప్పుడు అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి యేసు యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో లేదా పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, వాడు ఇంటిలో పడియున్నాడు అని యేసయ్యను వేడుకుంటాడు. తన దాసుని గురించి యేసయ్యను వేడుకుంటున్నాడు ఈ శతాధిపతి. అంటే ఒకసారి ఈ శతాధిపతి మనసు ఎంత మంచిదో మనం అర్థం చేసుకుందాం. తన దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు మాత్రమే పక్షవాయువు కలిగిన వానిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ ఒక్కని కోసం తాను విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైనా ఒక సమస్య ఉన్నప్పుడు, ఎవరికైనా ఒక కష్టం ఉన్నప్పుడు, ఎవరికైనా ఒక శోధన ఉన్నప్పుడు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరికి రావడం అనేది కరెక్టు. అది మంచి పద్ధతి, అది మంచి విషయం. ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ బాధ, ఏ శోధన ఉన్నా యేసు దగ్గరికే రావాలి. ఈ శతాధిపతి ఎంతో జ్ఞానం గలవాడు, ప్రేమ గలవాడు. అందుకే యేసు దగ్గరికి వచ్చి ఆయనను వేడుకుంటున్నాడు. అప్పుడు యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెబుతాడు. అప్పుడు ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి పొమ్మంటే పోవును, ఒకణ్ణి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చెయ్యమంటే చేయును అని ఉత్తరమిచ్చను. దేవునికి మహిమ కలుగునుగాక. అతను పలికిన మాట ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే, ప్రభువా, నీ పాదము నా ఇంట్లో పెట్టడానికి నీ పాదము పెట్టేంత గొప్పవాణ్ణి కాదయ్యా నేను అని తనని తాను తగ్గించుకుంటున్నాడు ప్రభువు ఎదుట. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రభువా, నా ఇంటిలోనికి నీవు వచ్చు అంత పాత్రుణ్ణి నేను కాదు ప్రభువా అని మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే అతడు శతాధిపతి, 100 మందికి అతడు అధిపతి. అంత గొప్పవాడే ప్రభు ఎదుట, నీవు నా ఇంటిలో పాదము మోపుటకు నేను పాత్రుడను కాదు నాయన, నీవు నా ఇంటికొచ్చుటకు నేను అర్హుణ్ణి కాదు నాయన అని అంటున్నాడంటే ఎంత తగ్గింపు మాట దేవుని బిడ్డలారా. మనము కూడా మనకి ఎంత ఉన్నా ఏమి ఉన్నా ప్రభువు ఎదుట తగ్గించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఎవడు తనను తాను తగ్గించుకునునో వాడు హెచ్చించబడును, ఎవడు తనను తాను హెచ్చించుకొనునో వాడు తగ్గించబడును.
ఇక్కడ శతాధిపతి యేసు ఎదుట తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకోవడం హెచ్చింపుకు కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజం. అప్పుడేమైందో చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండియు పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ ఈ లోక సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము ఉంచిన వారు కొందరి ఆశీర్వాదాలలో పాల్పంచుకుంటారు. ఆ కొందరు ఎవరు అనగా అబ్రహాము, తరువాత ఇస్సాకు, తరువాత యాకోబు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం! అబ్రహాము చరిత్ర ఎంత గొప్ప చరిత్ర! అబ్రహాము ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు! సేమ్ అదే మాదిరిగా ఇస్సాకు జీవితం ఎంత సమర్పణ కలిగిన జీవితం! ఇస్సాకు సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం! యాకోబు ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు! ఒకరోజు యాకోబు తన అన్నకు బహుమానం పంపవలసి వచ్చినప్పుడు 520 జీవాలను కానుకగా పంపుతాడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. వీరి ఆశీర్వాదాలతో ఎవరు పాలు పంచుకుంటారో, వీరితో పాటు పరలోక రాజ్యంలో ఎవరు కూర్చుంటారు, ఎవరు సంతోషిస్తారు అంటే విశ్వాసము కలిగిన వాడు మాత్రమే రాగలడు. విశ్వాసము కలిగిన వాడు మాత్రమే సంతోషించగలడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వాసము నీలో కలుగునుగాక. విశ్వాసము నీ ఇంటి వారిలో కలుగునుగాక. ఆ ఆశీర్వాదాలు నీవు అనుభవించుదువుగాక. ఆ ఆశీర్వాదాలు నీ ఇంటి వారందరూ అనుభవించుదురుగాక. ఆశీర్వాదాలు పొందుకున్నవాడు అద్భుతమైన విశ్వాసులతో కలిసి ఉంటే, విశ్వాసము లేని అవిశ్వాసం ఏం పొందుకుంటాడు? వానికిని ఒకటి ఉన్నది. అదేమిటంటే వెలుపటి చీకటి. వెలుపటి చీకటి, అది బయట ఉన్న చీకటి. అక్కడ ఏముంటుంది? అక్కడ ఏడ్పు, పండ్లు కొరుక్కొనుట ఉంటుంది. అక్కడ అంతకు మించి ఇంకేం ఉండదు. ఏడ్పు, పండ్లు కొరుక్కుంటాం. ఆ ఏడ్పు తట్టుకోలేక పండ్లు కొరికేటువంటి స్థితి అక్కడ ఉంటుంది. దేవుని బిడ్డ, నువ్వు అది పొందుకోకూడదు. మనం ఆశీర్వాదాలే పొందుకోవాలి, దీవెనలే పొందుకోవాలి. దానికి విశ్వాసము బలంగా కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత యేసు అంటాడు, ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో ప్రభు చెప్పినప్పుడు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే యేసుక్రీస్తు పలికాడో అక్కడ అప్పుడు ఆ దాసుడు లేడు. ఆ దాసుడు ఇంటిలో మంచంలో పడి ఉన్నాడు. ఇక్కడ యేసు పలికితే అక్కడ కార్యము జరిగింది. ఇక్కడ యేసు ప్రవచిస్తే అక్కడ కార్యము జరిగింది. యేసు నోట నుండి మన మాట రావడము ఎంతో ఆశీర్వాదం. అలా ఎలా వచ్చింది? తన పక్షాన ఒకరు వేడుకుంటున్నారు. ఎవరంటే తన యజమానుడు. దేవుని బిడ్డ, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు వేడుకుంటున్నావా దేవుణ్ణి? నువ్వు వేడుకుంటే నువ్వు దేవుని ఆశీర్వాదాలను చూస్తావు. నువ్వు వేడుకుంటే దేవుని దీవెనలను చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఏదైనా కొరత, ఏదైనా అస్వస్థత, ఏదైనా లోటు, ఏదైనా లేమి ఉంటే దేవుడు దానిని ఫుల్ఫిల్ చేయునుగాక, నింపునుగాక, దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. నీ మాట ఎంతో శక్తి గలదయ్యా. నీవు మాట పలికిన మహిమలు జరుగుతాయి యేసయ్యా.
అయా పక్షవాయువు గలవాని నిమిత్తము నీవు విశ్వసించిన ప్రకారము జరుగుతుంది అనగానే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడు. దేవా, ఆ యజమాని యొక్క విశ్వాసం ఎంత గొప్పది నాయన. అంతటి విశ్వాసం ఒక శతాధిపతికి మాత్రమే ఉంటే దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా చెప్పుకుంటున్న మాకు ఇంకెంత ఉండాలి తండ్రి. మాలో విశ్వాసం ఏమైనా కొరవడినట్లయితే మా విశ్వాసాన్ని నింపండి తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచండి నాయన. గొప్ప విశ్వాసంతో మమ్మల్ని నింపి మేమును అంతకు మించిన ఆశీర్వాదాలు చూచున్నట్లుగా మమ్మల్ని కూడా దీవించమని, మమ్మల్ని దీవించే గొప్ప దేవుడు నువ్వు మాకుండగా మాకు మేలు, సంతోషం, సమాధానము, ఆనందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మేము చెప్పుకొనుచు ఒప్పుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.